భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. కార్గిల్ వీరులకు కోటి కోటి వందనం. యావత్ భారతదేశ ప్రజలందరికీ కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ అంటే కేవలం శాంతి మాత్రమే కాదు, శక్తి కూడా అని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఇది. మా జోలికి వస్తే ఊరుకోమని భారత్ ప్రపంచానికి హెచ్చరిక పంపిన రోజు ఇది. సియాచిన్ గ్లేసియర్ ఆక్రమణ కోసం చొరబడిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత సైనికులు తరిమికొట్టిన రోజు ఇది. 1999 మే 9 నుంచి జూలై 26 మధ్య సాగిన కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. 1600 మంది సైనికులు గాయాల పాలయ్యారు. యుద్ధభూమి పాకు అనుకూలంగా ఉన్న భారత్ తిరిగి ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నీ తిరిగి దక్కించుకోవడం మన వీర జవాన్ల పరాక్రమణకు నిదర్శనం. కాబట్టి ఈరోజు ఎర్రగడ్డ మోతీనగర్ చౌరస్తా యందు మన భారత వీర జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. విద్యార్థులు బాలకృష్ణ, ఓంకార్, శివకేశవ్ స్వచ్ఛందంగా కార్గిల్ వీర సైనికులకు నివాళులర్పించడం జరిగింది. భారత సైనికులు చేసిన సేవ మనం ఎప్పటికీ మరువలేనిది. మరొక్కసారి కార్గిల్ వీర సైనికులకు మా కోటి కోటి వందనాలు. భారత్ మాతాకి జై. జై హింద్. ఇద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుముఖల హతమారుస్తావు. మా స్వేచ్ఛకు మూలం నువ్వే, మా కంటికి వెలుగు నువ్వే. మా స్వేచ్ఛకు మూలం నువ్వే, మా కంటికి వెలుగు నువ్వే. ఈ దేశంలో నా ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. భారతదేశ ప్రజలందరికీ ముందుగా కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఆనాడు కార్గిల్ యుద్ధంలో పోరాడి వీర మరణం పొందినటువంటి నా యొక్క భారత సైనికులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు కార్గిల్ విజయ దినోత్సవం ఆనాడు సియాచిన్ గ్లాసియర్లో పాకిస్తాన్ మూకలు, పాకిస్తాన్ సైన్యం అక్రమ చొరబాట్లు చేసినప్పుడు, ఆక్రమణ చేసుకోవాలని చూసినప్పుడు మన వాళ్ళకి ఆ యుద్ధ భూమి పాకిస్తాన్కి వీలుగా ఉన్నప్పటికీ మన భారత సైనికులు ఏమాటకం వెనకడుగు వేయకుండా మే 9, 1990 నాడు నుంచి మొదలుకొని మే 20 నాడు వరకు సుదీర్ఘ పోరాటం చేసి ఆనాడు విజయం సాధించినటువంటి ఘనత మన వీర సైనికులది. అంటే ప్రపంచ దేశాలకి భారత్ అనగానే ఒక శాంతి, అలాగే భారత్ అంటే కేవలం శాంతి మాత్రమే కాదు, శక్తి కూడా అని నిరూపించినటువంటి రోజు ఈరోజు ఆనాడు 1999లో. కాబట్టి వీళ్ళ యొక్క వీర మరణం వాళ్ళు వాళ్ళ సొంత అన్నిటినీ వదిలేసుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించి 594 మంది వీర సైనికులు ప్రాణాలు అర్పించి ఈరోజు మన భారతదేశాన్ని కార్గిల్ యుద్ధంలో గెలిపించారు. అలాగే 1600 మంది సైనికులు గాయాల పాలయ్యారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. 25 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ మనం నిరంతరం వీరికి నివాళులు అర్పిస్తూనే ఉండాలి. వీళ్ళ యొక్క త్యాగం ఎప్పటికీ మరువనిది. కాబట్టి మరొకసారి నా భారతీయులందరికీ కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం వందే మాతరం. 100 కోట్ల సైనికులం, వందే మాతరం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జోహార్ కార్గిల్ వీర సైనికులారా, జోహార్ జోహార్. జోహార్ కార్గిల్ వీర సైనికులారా, జోహార్ జోహార్. జోహార్ కార్గిల్ వీర సైనికులారా, జోహార్ జోహార్. జై హింద్. జై. Media partners by J. Arya Vaishya Seva Samiti, Human Rights Public Protection Service, NTL Student Foundation, Telangana Arya Vaishya Samiti.